యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి నటసింహం బాలకృష్ణ గారు నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. ఇక ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇక ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ను సాధించి బయ్యర్స్ కి లాభాలను అందిస్తుంది. ఇక ఈ చిత్రం విజయవంతంగా 13 రోజులను పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ ను నమోదు చేస్తుంది. ఇక బాలకృష్ణ గారి కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక 13వ రోజు ఈ చిత్రం టోటల్ వరల్డ్ వైడ్గా 19 లక్షల షేర్ని 40 లక్షల గ్రాస్ని వసూలు చేసింది. ఇక వీరసింహారెడ్డి చిత్రం 13 రోజులకు గాను ఏరియా వైజ్గా ఎంత షేర్ రాబట్టింది అన్న వివరాలు చూద్దాం. నైజాం 16 కోట్ల 71 లక్ష, సీడెడ్ 16 కోట్ల 16 లక్షలు, ఉత్తరాంధ్ర 7 కోట్ల 36 లక్షలు, ఈస్ట్ గోదావరి 5 కోట్ల 52 లక్షలు, వెస్ట్ గోదావరి 4 కోట్ల 14 లక్షలు, గుంటూరు 6 కోట్ల 30 లక్షలు, కృష్ణా 4 కోట్ల 64 లక్షలు, నెల్లూరు 2 కోట్ల 89 లక్షలు. రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 13 రోజుల్లోనే 63 కోట్ల 72 లక్షల షేర్ని 103 కోట్ల 22 లక్షల గ్రాస్ని వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13 రోజులకి 4 కోట్ల 77 లక్షల షేర్, ఇక ఓవర్సీస్లో 5 కోట్ల 72 లక్షల షేర్. దాంతో వీరసింహారెడ్డి చిత్రం కేవలం 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 74 కోట్ల 21 లక్షల షేర్ని 126 కోట్ల 91 లక్షల గ్రాస్ని వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. మొత్తానికి బాలయ్య బాబు వీరసింహారెడ్డి చిత్రంతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారనే చెప్పాలి. ఇక ఈ చిత్రం 14వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ యూఎస్ఏలోనూ చాలా ప్రాంతాలలో భారీ డ్రాప్స్ కనిపిస్తున్నాయి. దాంతో 14వ రోజు ఈ చిత్ర కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది అనేసి అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇక మార్నింగ్ షో, ఆఫ్టర్నూన్ షోకి భారీగా డ్రాప్స్ కనపడగా ఇక ఫస్ట్ షో, సెకండ్ షో అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త పుంజుకునే అవకాశం ఉండగా అలాగే ఆఫ్లైన్ సేల్స్, బీసీ సెంటర్ కలెక్షన్స్ కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది. దాంతో 14వ రోజు టోటల్ వరల్డ్ వైడ్గా వీరసింహారెడ్డి 16 లక్షల షేర్ని 35 లక్షల గ్రాస్ని వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అనేసి అంటున్నారు. ఇక ఈ సంక్రాంతికి ఈ చిత్రం వీర మాస్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది.